గున్నా గున్నా సిన్నదే మా ఆడియన్స్ కోసం. కట్ల కట్ల మిరపకాయ కాళ్ళ గుత్తులు మెరియనాయ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని కొండమీని కోతినైన సిటికలో నదెత్తగాని సెన్నగోడ మీనికెళ్ళి సేతులీయవే చెన్నగోడ మీనికెళ్ళి సేతులీయవే వావ్ గురియవన్నె సీరగట్టి గుద్దినట్టు గోసి వెట్టి గున్న గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్న గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్న గున్నవోయ గునుక పూల సిన్నది ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని నువ్వు కోరుకుంటే నా పానమైన ఇత్తగాని గడిగొయ్యల మీనికెళ్ళి సైగ చెయ్యవేగా గడిగొయ్యల మీనికెళ్ళి సైగ చెయ్యవే. ఇట్లా సూపర్ అన్న. అసలు ఈ సాంగ్ చూసినంతసేపు ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపించింది అన్న. మేమే కదా చూసింది ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సీన్స్ మేము కూడా చేసాం కదా ఇలాంటివి అనిపించింది నాకు సాంగ్ చూసినంతసేపు. సో ఎస్పెషల్లీ గున్నా గున్నా సిన్నది అని ఒక చరణం అంటే ఒక బిట్ ఉంటుంది, దానికి మ్యూజిక్ ఉంటుంది చూడన్న, అస్సలు వేరే లెవెల్ అసలు మ్యూజిక్. రిధమ్ ఉందని రిధము వాస్తవానికి ఒక మంచి పల్లెటూరి టైప్లో తీసుకున్నాం అది. నేను కళ్యాణ్ కలిసి అంటే రిధమ్ ఫస్ట్ వేరేలాగా ఉంటే అట్లా వద్దు మంచి డిఫరెంట్గా వెళ్దామని మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడినాం దాన్ని, అంటే పల్లె జనాలకి చేరువయ్యే విధంగా అట్లా కంజిరా డోలు డుంకుటక్ వాస్తవానికి అది ఎందులోకి వెళ్ళి తీసుకున్నాం అంటే మామూలు ఒగ్గు కథలో ఉంటుంది, ఒగ్గు కథల పూజారులు ఆ డోలు డంకట మల్లన్న దేవుని కొడతారు అట్లా. సో అది దాంట్లోకి వెళ్ళి స్ఫూర్తి తీసుకొని అందులోకి వెళ్ళి మేము మళ్ళీ కొన్ని వాయిద్యాలు పెట్టి చేసినాం, సౌండింగ్ బాగుంది. ఒగ్గు కథ అంటే గుర్తుకొచ్చింది, మా ఆడియన్స్ కూడా చాలా మంది వినాలనుకుంటున్నారు, ఒక్క బిట్టు మా కోసం. ఒగ్గు కథ నాకు రాదు ఒగ్గు కథ, కాకపోతే నేను వింటా. మాకు పట్టణాలు ఉన్నాయి, మాకు పట్టణాలు వేసుకుంటాం, మాకు కురుమలు వస్తారు, మాకు పండగ చేస్తారు, అవన్నీ తెలుసు చిన్నప్పటికెళ్ళి వింటున్నా కాబట్టి నేను ఆ వాయిద్యాలను ఎక్కడో ఒక చోట ప్రపంచ వేదిక మీద పెట్టాలి, ప్రపంచం అందరు వినాలని నేను విన్నాయన్నీ ఎంతో కొంత స్ఫూర్తి తీసుకొని చేస్తాను నేను ప్రతి పాటలో కూడా. అసలు ఈ సింగర్ని ఎడబట్టినన్నా లక్ష్మక్క ఏంది మా నాయనమ్మ వాడినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. అసలు సాంగ్ లో యాక్టింగ్ కూడా చేయించారు. లక్ష్మక్క గ్రేట్ సింగర్ నిజంగా, అంటే మట్టి ఒక ఒరిజినల్ మట్టి ఎట్లా ఉంటుందో లక్ష్మక్క అట్లా ఆమె గొంతు అట్లా. నేను గతంలో కూడా చాలా మందిని పరిచయం చేసిన ఇండస్ట్రీకి. సో లక్ష్మక్క మా జగిత్యాల పక్కకి ఒక చలిగల్ గ్రామము అని నాకు తెలియదు అసలు ఫస్ట్. ఆమె మా ఊరు పక్కకి ఇంత మంచి సింగర్ ఉందని నాకు ఫస్ట్ తెలియదు. లైలా అని ఒక అమ్మాయి ఉంటుంది సింగర్, ఆమె మంచి రైటర్ సింగర్, ఆమె భూపాలపల్లి మన వరంగల్ మహబాద్ దగ్గర ఉంటుంది. సో ఆమె నేను గతంలో ఒక పాట పాడిపించిన ఆమెతోని, ఆ కృతజ్ఞతతో ఆమె నాకు ఈ అమ్మ మంచిగా పాడుతుంది పాట, ఇట్లా ఒకసారి చూడండి సార్ ఇట్లా అంటే, ఎవరమ్మ వాళ్ళు అంటే నాకు ఇన్స్టాలో రీల్ పంపించింది. నేను చూస్తున్నా కానీ అప్పటికి 2 months అట్లా చూసి హోల్డ్లోనే పెట్టిన, నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. ఒకసారి నేను మనస్ఫూర్తిగా విన్న తర్వాత అరే అమ్మ ఎక్కడ మరి మీది అని చెప్పి నేను ఆరాధీసి మొత్తం తెలుసుకునేసరికల్లా చలిగల్ అంటే మా జగిత్యాల పక్కనే, అంత 2-3 kilometers. చలిగల్ గ్రామం అని తెలవంగానే నేను ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసిన. ఒకసారి మా ఆఫీస్కి వచ్చారు జగిత్యాల్లో, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళ చుట్టాలంతా కలిసి వచ్చిండ్రు. అబ్బా అన్న మాకు చాలా సంతోషం అన్న, మీ ఛానల్ నుంచి ఇంత మంచి అవకాశం ఇస్తారు మా అమ్మకంటే చాలా సంతోషం అని అందరూ హ్యాపీ అయినరు. చెప్పిన తర్వాత కరెక్ట్ 1 monthకి నేను స్టూడియోకి తీసుకొచ్చి పాడిపించిన అమ్మతో. పాడిపించేసరికి పాపం ఆమె కొత్త కాబట్టి మైకులు ఇవన్నీ చూసి కొద్దిగా భయపడ్డది. నెక్స్ట్ 1 hour నుంచి వెళ్ళి ఇక సింహంలాగా దూకింది కదా. ఇక శివంగి లెక్క మంచి గొంతు నిజంగా అమ్మది. అమ్మ నిజంగా పాడినంతసేపు నేను కూడా మంచిగా ఇష్టంగా పాడిపించిన, ఆమె కూడా ఇష్టంగా కడుపు నిండా కమ్మగా పాడింది మంచిగా. పల్లెటూరి ఒరిజినల్ మట్టి గొంతులు కదా, వాళ్ళకి ఏమి ఇవన్నీ అలంకరణలు హంగులు ఇవన్నీ తెలియవు. అందుకే వచ్చినట్టు రా ఫుటేజ్ తీసుకున్నాం. దానికి తోడు నేను కూడా మేల్ వెర్షన్ అట్లా ట్యూన్ అట్లా కంపోజ్ చేసి అప్పటికప్పుడు రాసి అదంతా ఇద్దరం కలిసి పాడడం జరిగింది. ఓకే, గున్న గున్న సిన్నది సాంగ్ చూసినంతసేపు స్టెప్స్ కూడా చాలా సింపుల్గా స్టైలిష్గా ఉన్నాయి. ఒకటన్నా మీది శేఖర్ వైరస్ గారి కాంబినేషన్ చాలా సాంగ్స్ వచ్చినాయి, అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టినాయి. సో ప్రతి సాంగ్కి ఆయన పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ప్రతి సాంగ్ ఏం పెట్టుకోలేదు మధ్య మధ్యలో చేంజ్ చేస్తాను నేను కొరియోగ్రాఫర్ అని. కానీ కాకపోతే మీరు అన్నట్టు సక్సెస్లు వచ్చినాయి ఎక్కువ మంచిగా, మిగతా వాళ్ళతో కూడా సక్సెస్లు వచ్చినాయి. కానీ శేఖర్ వైరస్తో కొంచెం గుర్తింపు ఉండేటువంటి సక్సెస్లు వచ్చినాయి. గతంలో 1200 రాజిరెడ్డి కావచ్చు, ఇది కావచ్చు. ఇక కాంబినేషన్ ఎందుకో మరి ఆ తమ్ముడికి నా మీద అందరికి పనిచేస్తాను, ఎవరైనా నేనైనా ఎవరికైనా పనిచేస్తాను. కానీ ఆ మైండ్ సింక్ కావాలి, ఆలోచనలు సింక్ అయినప్పుడు కొత్తదనం అనేది ఆవిష్కృతం అవుతుంది. కొంతమంది కొన్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ నేనే, రైటర్ నేనే, అన్నీ నేనే కాబట్టి
కొన్ని నాకు ఒక అభిరుచి ఉంటుంది నాకు డైరెక్టర్గా. సో వాటికి తగ్గట్టుగా ఆలోచన వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను కొత్తదనాన్ని తప్పకుండా. అట్లా సక్సెస్ ఆయన కూడా మళ్ళీ బాగా కష్టపడతాడు చాలా సాంగ్స్ చేసిండు, అన్ని హార్డ్ వర్కర్, మంచి హార్డ్ వర్కర్. సో మీరే ప్రొడ్యూసర్ అన్నారు, సో ఎంత ఖర్చు అయింది ఈ సాంగ్ మొత్తానికి? ఈ పాటకి ప్రొడ్యూసర్ అంటే నాకు మా ఒక అన్న కూడా ఉన్నాడు, రాజ్కుమార్ అన్న అని. అన్నని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మొత్తానికైతే మిమ్మల్ని ముందు పెట్టిరంటో. అంటే అన్న ఏంటంటే ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటాడు. నాకు గతంలో గంగమ్మల పాటకు కూడా తనే ప్రొడ్యూస్ చేసిండు. ఫ్యూచర్లో ఒక సినిమా తీస్తున్నాం అన్న మేము ఇద్దరం కలిసి. రాజ్కుమార్ అన్న అని మంచి నా వెల్విషర్, నాకు ఫైనాన్షియల్గా బాగా ఈ పాటకు సపోర్ట్ చేసిండ్రు. సో సినిమా తీస్తాం నెక్స్ట్ ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేస్తాం కాబట్టి అన్న నాకు మంచి ఒక బలం నా వెనకాల. తను ముందుకు రాడెప్పుడు, వెనకాల ఉండి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఓకే, ఈ సాంగ్లో ఆ హీరోయిన్ ఏముందన్న సినిమాలో కూడా కనిపించదు అలాంటి హీరోయిన్. వైష్ణవి చాలా గ్లామరస్గా కనిపించింది. అండ్ హీరో కూడా అంటే మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు ఇద్దరు మంచిగా కరెక్ట్ సెట్ అయింది. సాంగ్కి కరెక్ట్ సెట్ అయినారు, సూపర్ ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేసి కూడా కింద కామెంట్ చేస్తున్నారు. వైష్ణవి ఆల్రెడీ ఫీల్డ్లో ఉంది ఆమె. నేను కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయలేదు కానీ ఈ పాట ఆమెకు కూడా ఇష్టం ఉండే. అందరు ఇష్టంగా పనిచేశారు. ఎవరు కూడా ఈ పాటకి ఇబ్బందిగా ఏదో డబ్బులు వస్తున్నాయి చేస్తున్నాం అన్నట్టు కాకుండా అసలు చాలా ఇష్టంగా వాళ్ళు ఇష్టంగా కలిసి పనిచేశారు అందరు కూడా. ఇంకోటి గంగవ్వ కనిపించింది తెలుసా మీ సాంగ్ లో? అరే ఎక్కడ పోయింది అవ్వ కనిపిస్తలేదు, బిగ్ బాస్ తర్వాత అరే ఇంకా కావాలి మాకు అంటారు. గంగవ్వ వాస్తవానికి అంటే పాటలు చేయలే ఫస్ట్ టైం ఇదే పాట, అంటే స్టోరీ కంటెంట్లు వాళ్ళు మై విలేజ్ షో. ఈ సందర్భంగా మై విలేజ్ షో శ్రీకాంత్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అడగంగానే నాకు ఈ పాట గంగవ్వ కావాలి శ్రీకాంత్ అని అడగంగానే అన్న ఓకే నో ప్రాబ్లం పెట్టుకోండి, డబ్బులు తీసుకుని తీసుకోలే, ₹1 బిల్ల తీసుకోలే, కార్ పెట్రోల్ కూడా నేను ఇయ్యలే అసలు, ఇయ్యలే. ఎంత మంచిది అంటే వాళ్ళకి మాకు బాండింగ్ మొదటి నుంచి ఉంది. మా ఎంఏ మ్యూజిక్కి మై విలేజ్ షోకి బాండింగ్ మొదటి నుంచి ఉంది. అందులో చాలా మంది కూడా మా పాటలకి పనిచేసారు, చాలా మంది. అనుబంధం బాగుంటుంది వాళ్ళకి మాకు మధ్యలో. ఓకే, అండ్ ఈ సాంగ్ని కొన్ని సినిమాలతో కంపారిజన్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ రంగస్థలం, పుష్ప, బాహుబలి. సో ఈ సినిమాలతోటి కంపారిజన్ చేస్తున్నారు. అండ్ ఈ సాంగ్ చూసినంతసేపు ఒక సినిమాలో ఒక సాంగ్ చూసినట్టు అనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ కామెంట్? చాలా మంచి, నాకు గ్రేట్, అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ ఇది. నాకు కూడా చాలా మంది చెప్పిండ్రు, హీరోని చూస్తే పుష్పలో అల్లు అర్జున్ లాగా ఉన్నాడు, తర్వాత లొకేషన్స్ చూస్తే రంగస్థలం లాగా ఇట్లున్నాయి అని చాలా మంది మాకు కూడా కామెంట్ చేశారు. దానికి అంతటి కారణం శేఖర్ వైరస్, కొరియోగ్రఫీ మాస్టరే, దానికి పూర్తి క్రెడిట్. జస్ట్ అంటే నేను ఒక ఐడియా ఇట్లా అనుకుంటా కానీ దాన్ని బిల్డ్ చేసేది, దానికి ఇంకా ఇదంతా రాత్రనక పగలనక డాన్సర్లతో, హీరోతో, హీరోయిన్తో, అవన్నిటితో నిద్ర లేకుండా ఎండలో కూడా ఎర్రటెండలో కష్టపడ్డారు. ఈ విషయం అసలు చాలా తక్కువ, అంటే ఎవరైనా కష్టపడతారు కానీ అసలు రెస్ట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇన్ టైంలో షూట్ పూర్తి అవ్వాలి, అప్పుడే నాకు ఖర్చు ఎక్కువైపోతుంది. ఒకరోజు షూట్ క్యాన్సిల్ అయింది. ఈ పాటకి ఒక కొత్త అమ్మాయిని పెట్టినాం ఫస్ట్. కొత్త అమ్మాయిని పెడితే అమ్మాయి కొంచెం పాప ఆమెకి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల మంచి బాగుంది, అంత బాగుంది కానీ ఆమెకి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయింది. ఆ డే అంతా షూట్ అంతా నాకు నష్టం అయిపోయింది, ఒక 2 lakhs నష్టం వచ్చింది అప్పటికి. రావడం వల్ల అప్పుడు శేఖర్ మాస్టర్ పూర్తి భుజాలకు ఎత్తుకున్నాడు తను కూడా. అరే అన్నకి ఇంత లాస్ వస్తుంది మనం ఎందుకు అని చెప్పి తను పూర్తి బాధ్యత తీసుకొని ఎండకు కూడా పనిచేసారు. అప్పుడు 45 degrees ఎండ మా దగ్గర జగిత్యాల్లో. అది గున్నాకున్న సిన్నది ఏదైతే మీరు ప్రోమో వదిలేరు ఫస్ట్, ప్రోమోకున్న ఐపు ఫుల్ సాంగ్ వచ్చిందంటారా? అదే అంటున్నారు జనాలు, మరి ఎక్కడ మిస్ అయింది అర్థం కావట్లేదు అసలు. అంటే మేమైతే చాలా జెన్యున్గానే కష్టపడ్డాం, హానెస్ట్గా మంచి క్రియేటివిటీ కూడా బాగా వచ్చింది. మా కెమెరామెన్ డిఓపి అరుణ్ కానీ, తర్వాత శేఖర్ వైరస్ కానీ, హీరోయిన్స్, తర్వాత నటీనటులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు, డాన్సర్లు కూడా. ఎక్కడ మిస్ అయింది సోల్ అనేది అర్థం కాలేదు. నాకు తెలిసైతే నాకున్నటువంటి అనుభవంలో అనలైజ్ చేస్తే ఒకటి ఆ కుమ్మరోళ్ళ చిన్నదనే పదం తీసేయడం వల్ల కొంత అంటే పబ్లిక్ కొంచెం అదైపోయినారు. ఏమైందంటే ఫస్ట్ విన్నది అదిగా డిసప్పాయింట్ అయిపోయి అదే పెట్టుకోరు తప్ప అది పెట్టుకొని దీని క్రియేటివిటీని చూడలేకపోయినరా అనిపించింది. ఇప్పుడు ఒక పదం మిస్ అయినంత మాత్రాన పాటలో సోల్ అయితే ఉంటుంది కదా. కుమ్మరోళ్ళ చిన్నది ప్లేస్లో గునుక పూల చిన్నది వచ్చింది. గునుక పూల కుమ్మరోళ్ళు పక్కకి పెడితే పాటకైతే సేమ్ కష్టపడతాం మేము, దాన్ని చూడలేకపోయినరా అదొక్కటి తీసుకొని అక్కడనే డిస్టర్బెన్స్ అయిపోయి ప్రజలు మరి మా కష్టాన్ని చూడలేకపోయినరా అర్థం కాలే అంటున్నారు. ప్రోమోకి వచ్చిన హైపు ఫుల్ సాంగ్ రాలేదు అంటున్నారు. ప్రోమోలో కూడా అవే సీన్స్ ఉంటాయి కదా, ప్రోమోలో కూడా ఫుల్ సాంగ్లోవే కట్ చేసి పెడుతుంది దాదాపు. సెపరేట్గా దానికోసం ప్రోమోని సెపరేట్ షూట్ ఏం చేయం కదా. సో ప్రోమో ఉన్నంత పల్లవి వస్తుంది ఫుల్ సాంగ్లో, మిగతాదంతా దాన్ని మించే ఉన్నది దాదాపు. కానీ మరి ఎక్కడ మిస్ అయిందో అర్థం కాలేదు నాకు.